అన్నీ కూడా దేనికది డిఫరెంట్గా ఉన్నవి సెలెక్ట్ చేసి నేను ఇక్కడ పెట్టించాను. ప్రతిదీ కూడా మనకి మోడల్స్ అన్నీ అర్థం అవ్వాలి అని చెప్పి. సో మనం ఇప్పుడు బొట్టుమాల చూసాము, అలానే కాసుల పేరు చూసాము. నెక్స్ట్ ఇది కూడా లక్ష్మీదేవితోనే ఉంది. ఎక్స్ప్లెయిన్ చేస్తారండి? ఈ లక్ష్మీదేవి అంటే ఇప్పుడు ఇంత ముందు చూసిందంటే అది బొట్టుమాల చూసాము. ఇది ఓల్డ్ వెర్షన్లో కాస్ట్ల పేర్లో యాంటిక్లో చూసాము. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. ఈ రెండింటికి అనుగుణంగా ఇప్పుడు ఏంటంటే యాంటిక్లో హారం అన్నమాట. ఇది అతి తక్కువ వెయిట్. ఇది చూడండి చక్కగా ఎంత పెద్ద లాకెట్ ఇచ్చారో. 2 లాకెట్స్ ఇచ్చారు చూసారు, పైన కింద. పైన లక్ష్మీదేవి ఇచ్చారు, కింద మళ్ళీ మీకు దానికి డిజైన్ పికాక్ ఇచ్చి డిజైన్ ఇచ్చారు, ఎమరాల్డ్స్ ఇచ్చారు. సో ఇంత బ్రాడ్ వచ్చేటప్పటికి మీకు వెయిట్ జనరల్గా చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది 100 గ్రాముల పైన 120-130 గ్రాములా కనిపిస్తుందండి. 100% అలాగే కనిపిస్తుంది. ఈ అవుటర్ లుక్ కూడా మీకు ఈ బాటర్ వచ్చేటప్పుడు కూడా కంప్లీట్గా ఎమరాల్డ్ బీడ్స్ అండ్ పికాక్స్ వర్క్ వచ్చింది. 2 పికాక్స్ వర్క్ ఇచ్చాడు. ఇది పికాకే కంప్లీట్గా నక్షి ఐటమ్ అండి. ఇది అంటే చాలా తక్కువ వెయిట్ అనమాట. మీకు ఐటమ్ అంటేనే లైట్ వెయిట్లో వస్తుంది. కానీ మా దగ్గర మాత్రం ఇంకా లైట్ వెయిట్ వస్తుంది. ఎందుకంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉంటారన్నమాట. మనం చేసేవాళ్ళు తక్కువ వెయిట్లో చేస్తారు. దీని వెయిట్ మీకు మామూలుగా అయితే 150 గ్రాములు కనిపిస్తుందండి. ఇది 83 గ్రాముల వెయిట్ అండి. 83 గ్రామ్స్ వెయిట్. 83 గ్రామ్స్లో ఎంత చక్కగా చూడండి. వెయిట్ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇటు అందులోనూ వర్క్ కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పై నుండి వచ్చిన డిజైన్ ఎంత సన్నటి వర్క్ అంటే చాలా మంచి ఫినిషింగ్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. స్టోన్స్ కూడా మరీ హెవీగా ఇవ్వకుండా చక్కగా ఎక్కువ గోల్డ్ ఉండాలి అనుకొని ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందన్నమాట. అందులోనూ 86 గ్రామ్స్లో ఇంత పెద్ద హారం అంటే అది మామూలు విషయం కాదు. ఇంకా మనమే అమ్మవారిని వేసుకున్న అమ్మవారిలా కనిపిస్తూ ఉంటాము. చాలా లుక్ బాగుంది. ఇంతకుముందు మీకు బొట్టుమాల చూపించాను కదండి, కాసుల పేరు అయిపోయింది. యాంటిక్ కూడా చూపించాను. ఇప్పుడు బీడ్స్ ఐటమ్స్లో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. బాగా బీడ్స్లోనే బాగా తక్కువ వెయిట్లో ముత్యాలు, ఎమరాల్డ్, రూబీస్, తర్వాత మీకు బ్లూ సఫైర్ స్టోన్స్, బీడ్స్, ఈ విధంగా రకరకాల బీడ్స్తోనే తయారు చేస్తాం అనమాట. ఇందులో కాంబినేషన్ అంటే ఎమరాల్డ్ కాంబినేషన్ అండి. ఎమరాల్డ్ కాంబినేషను అండ్ ముత్యాల కాంబినేషను, ఈ 2 కాంబినేషన్తో ఈ లాకెట్ చేసాము. చాలా తక్కువ వెయిట్, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇది అనేది ఒక్క ఐటెం వేసుకొని ఒక సరైన పట్టు చీర కట్టుకుంటే ఇంకేమీ వేసుకోవాల్సిన లేదు మేడం. చాలు అవన్నీ ప్రతి ఒక్కరు కూడా కళ్ళు కూడా మీ పైన ఉంటాయి. ఐ మీన్ చెప్పేది ఏంటంటే ఎంత అందంగా ఉంది, ఎక్కడ తీసుకున్నారు, ఎంత బాగుంది సెట్ అని చెప్తా ఉంటారు మీ బంధువులు కానీ, మీ రిలేషన్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా కానీ. సో ఇంత బాగా చేశారు. లాకెట్ చూడండి, కంప్లీట్ లక్ష్మీదేవితోని రూబీ స్టోన్స్ ఇవి. ఇది ఎమరాల్డ్ స్టోన్. ఇది కింద ముత్యాలు, సౌత్ సీ ముత్యాలు, నార్మల్ ముత్యాలు అయితే కాదండి. మామూలుగా మీకు పూసలు పెడతారు. మా సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్లో అటువంటి ప్రాబ్లం ఉండదు. కంప్లీట్గా సౌత్ సీ ముత్యం అంటే సౌత్ సీ ముత్యం వాడతాము. మీకు ఎన్ని సంవత్సరాలు వాడినా కూడా ప్యూర్గా ఉంటుంది. సంవత్సరాలు వాడినా కూడా కలర్ షేడ్ జరగదు. కొన్ని ఏంటంటే బయట చేసేవాళ్ళు ఏంటంటే కలర్ షేడ్ అయిపోతూ ఉంటాయి, వైట్ అయిపోతూ ఉంటుంది. ఇది అలా కాదు, ఎప్పటికీ అలాగే ఉంటాయి ఈ ముత్యాలు. అలాగే ఎమరాల్డ్ కూడా అంతే, క్వాలిటీ ఎమరాల్డ్స్ ఇవి బీడ్స్. తర్వాత పైన వచ్చినప్పుడు కూడా మీకు ఈ ముత్యాలు మధ్యలో లాకెట్ కూడా చాలా చక్కగా చేశారండి. మీకు వైట్ బరువు చూడండి చాలా తక్కువ. మీకు ఎంత పెట్టవచ్చు చూడండి. డిజైన్ కూడా చాలా బాగుంది, మంచి ఫినిషింగ్ ఉంది. అలానే యూజ్ చేసిన స్టోన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మంచి గ్రాండ్ లుక్ ఉంది. లేటెస్ట్ మోడల్ అండి, ఇది కొత్త ఐటమ్స్ అన్నమాట. రీసెంట్ గా వచ్చింది మీకు పీస్. ఇది చాలా బాగుంటుంది. 25 గ్రామ్స్ వెయిట్ అండి. 25 గ్రామ్స్లో ఇంత పెద్ద హారం. ఇది నిజంగా పెట్టుకుంటే కనుక చాలా అంటే చాలా మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. మనకి సింహాచలం గారు చెప్పినట్లుగా అందరి చూపు మన మీదే ఉంటుందన్నమాట. అంత గ్రాండ్ లుక్ వస్తుంది. మ్యారేజెస్లో పెట్టుకుంటే కనుక ప్రతి ఒక్కరు మిమ్మల్నే చూస్తారు. ఇంత బ్యూటిఫుల్ హారం మన మెడలో ఉన్నప్పుడు. లాకెట్ కూడా చాలా బాగుంది. కింద యూజ్ చేసిన పర్ల్స్ కూడా ఎప్పటికీ కూడా లాంగ్ లాస్టింగ్గా ఉంటాయంట. చాలా మంచి క్వాలిటీ పర్ల్స్ అయితే ఇక్కడ మనకి సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్లో యూజ్ చేస్తారు అని చెప్తున్నారు. ఈ మిడిల్లో వచ్చిన డిజైన్ కానీ జాయింట్ దగ్గర, అలానే పైన వచ్చిన ఈ రౌండ్ షేప్లో ఉన్న ఈ లాకెట్ డిజైన్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. మంచి గ్రాండ్ లుక్ ఉంది. అందులోనూ 25 గ్రామ్స్లో ఇంత పెద్ద హారం మామూలు విషయం కాదు. చక్కగా 25 గ్రామ్స్లో మీరు మంచి గ్రాండ్ లుక్లో కనిపిస్తారనమాట. సో నెక్స్ట్ మరొక బీడ్స్ జ్యువెలరీ చూద్దాము. ఇదిగోండి, అదొక ఐటమ్స్ కదా. ఇందులో దీని పేరు సత్లడి అంటారు. సత్లడి అంటే 7 వరుసలు అంటారు. సత్లడి అంటారు, పంచలడి కూడా అంటారు. ఇది పంచలడి. సత్లడి అంటే ఇంకో రెండు లైన్లు ఎక్కువ వస్తాయి అనమాట. మరీ సత్లడి అంటే మరీ హెవీగా అనిపించేస్తుందని చెప్పేసి దాన్ని కుదించి పంచలడి చేసాం అనమాట. ఈ పంచలడి కూడా చాలా బాగుంటాయండి. మీకు
ఎమరాల్డ్స్, ఎమరాల్డ్స్ పెట్టి, రియల్ ముత్యాలు పెట్టి, గోల్డ్ కూడా మొత్తం అంతా యాడ్ చేసాము ఇందులో. ఈ మధ్యలో వచ్చేటప్పుడు మళ్ళీ వైట్ స్టోన్స్ అండి, చూడండి స్వరాజ్కి స్టోన్ వైట్, ఇంత వైట్ స్టోన్, ఇందాక పచ్చి స్టోన్స్లోనే మీకు వైట్ అనమాట. సో మాకు 5 వరుసలు వస్తాయి, 1 2 3 4 5 అంటే ఈ 5 వరుసలు వచ్చాయి కాబట్టి పంచడి అంటారు. దీనికి అగేన్స్ట్గా మామూలుగా ఇది కంటిన్యూ చేయొచ్చండి. ఇది కంటిన్యూ చేస్తే ఓల్డ్ అయిపోతుంది, కొంచెం బాగా కనబడుతుందని చెప్పేసి దీనికి అగేన్స్ట్గా మళ్ళీ పైన ఎమరాల్డ్ యాడ్ చేస్తాము. ఎమరాల్డ్ బీడ్స్ వచ్చేటప్పటికి ఇది లావు వచ్చింది కాబట్టి చూసినా కూడా లాంగ్ డిస్టెన్స్ ఉన్నా కూడా మీకు బాగా కనిపిస్తుంది. దగ్గరగా చూసేది వేరుంటారు, దూరం నుండి చూస్తారు కాబట్టి దూరంగా చూసే వాళ్ళకి కూడా చాలా బాగా కనిపిస్తుంది ఐటమ్స్. ఇది చూస్తే పంచనడి ఈ మధ్య బ్రైడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. చాలా మంది మ్యారేజెస్లో మనం చూస్తూ ఉన్నాము. ఈ మోడల్ని బ్రైడ్స్ చాలా ఇష్టపడుతూ ఉన్నారనమాట. ఎందుకంటే ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, మొత్తం అంతా కూడా మంచి హెవీ లుక్ కనిపిస్తుంది. సో డిజైన్ చూస్తే కూడా చాలా యూనిక్గా ఉంది. గ్రీన్ కలర్ అంటేనే మనకి చక్కగా శుభంగా కనిపిస్తుంది కాబట్టి గ్రీన్ కలర్ని కూడా ఇందులో ఉండడం వల్ల ఇంకా మంచి లుక్ ఉంది. ఈ స్టోన్స్ చూసినట్లయితే పచ్చి స్టోన్స్ అన్నమాట, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. అలానే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఎప్పటికీ కూడా క్వాలిటీ అనేది లాంగ్ లాస్టింగ్గా షైనింగ్ అనేది పోకుండా ఉంటుంది. పైన ఎమరాల్డ్స్ యూస్, ఎమరాల్డ్ చాలా వజ్రాలు మేడం గారు, చాలా వజ్రాలు అంటే మంచి బ్యూటిఫుల్ క్వాలిటీ అనమాట. ఈ జనరల్గా మార్కెట్లో ఈ క్వాలిటీ కానీ ఈ రేట్ కానీ ఇవ్వరండి. మనది అంటే మనకు ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి మనం సొంతంగా తయారు చేసాం కాబట్టి తక్కువ రేట్లో అందుబాటులో కస్టమర్స్కి అందుబాటుకి పెట్టామన్నమాట. చాలా తక్కువ వెయిట్ కూడా వస్తుంది. వెయిట్ మీకు 31.7 గ్రామ్స్ వెయిట్ ఉందండి. మామూలుగా మీకు జనరల్గా ఇది 50 గ్రామ్స్ ఇది వరకు వచ్చేదండి. 50 గ్రామ్స్ ఉండి మీకు వెయిట్ కస్టమర్స్కి వెయిట్ ఎక్కువ వద్దు అనుకున్నప్పుడు మనం దాంట్లో లైట్ వెయిట్లో కుదిరించి చేసామన్నమాట. 31 గ్రామ్లో మీకు ఐటెం వచ్చేస్తుంది. సో చూసాం కదా, ఇందాక ఇది చూస్తే 25 గ్రామ్స్, ఇది చూస్తే 31 గ్రామ్స్ చక్కగా మనకి రీజనబుల్గా దొరుకుతుంది. బ్రైడ్ వేసుకోవడానికి పెద్ద హారం వేసుకున్నట్టు ఉంటుంది, కానీ గ్రాండ్ లుక్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ మధ్య కాలంలో బ్రైడ్స్ చాలా యూజ్ చేస్తున్నారు, చక్కగా యూజ్ అవుతుంది. చూడండి, మనకి ఆగస్ట్ నుండి ముహూర్తాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మంచి యూజ్ఫుల్ జ్యువెలరీ అని చెప్పొచ్చు ఇది. ఇందాక మనకి సింహాచలం గారు కూడా చెప్పారు, ఈ ఒక్క హారం వేసుకుంటేనే ఎంత గ్రాండ్ లుక్ వస్తుంది, చూపంతా మీ మీదే ఉంటుంది అందుకని. ఆల్రెడీ నేను ఇది వేసుకోగానే షాప్లో ఉన్న వాళ్ళు కూడా నన్నే చూస్తున్నారు ఎంత బాగుంది అని చెప్పి. చాలా అంటే చాలా బాగుంది ఈ హారం. అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇది మనకి ఓన్లీ 25 గ్రామ్స్లోనే ఈ హారం వస్తుంది. చక్కగా మనకి లైట్ వెయిట్లో హెవీగా కావాలి అనుకునే వాళ్ళు ఇటువంటి మోడల్స్ ప్రిఫర్ చేయొచ్చు. దట్టు ఈ మధ్య కాలంలో మనకి బీడ్ జ్యువెలరీ అనేది మంచి ట్రెండింగ్లో ఉంది కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మరొక హారం ఉంది, ఇది పర్ల్స్తో డిఫరెంట్గా వచ్చింది, దీని గురించి తెలుసుకుందాం. ఈ పర్ల్స్ అండి, అప్పుడు ఇంతకుముందు మీకు హారం చూపించిన దాంట్లో సన్న పర్ల్స్ ఇచ్చారు కదా, ఇది కాస్త కొంచెం లావు ఉంటుంది అనమాట. ఈ లావు ఉండి రౌండ్గా మీకు ట్విస్ట్ చేశారనమాట, ఒక దండలాగా చేసి మధ్యలో గోల్డ్ బాల్స్ యాడ్ చేసాము. అంటే డిఫరెంట్ అన్నీ కంప్లీట్ ఒకే లైన్ అయితే బాగోదు కాబట్టి మధ్యలో గోల్డ్ బాల్స్ నక్షి వచ్చి యాడ్ చేసాం అనమాట. ఒక డిఫరెన్స్ కనిపించాలి, కొత్తతనం కనిపించాలని చెప్పి. అదేవిధంగా కింద లాకెట్ కూడా యాంటిక్ లాకెట్ అండి, అది చాలా బాగుంటుంది. మీకు పచ్చి స్టోన్తోని ఇచ్చే సేమ్ డైమండ్ వరకే వస్తుందండి. పచ్చి స్టోన్ కూడా, డైమండ్ కూడా అన్ని కటింగ్ ఉంటాయో తెలియదు కానీ ఈ పచ్చి స్టోన్ మాత్రం చాలా కటింగ్ ఉండి షైనింగ్ బాగా మెరుస్తూ ఉంటుంది అనమాట. షైనింగ్ పెరుగుతూ ఉంటుంది, ఎంత కటింగ్ పెరిగితే షైనింగ్ పెరుగుతూ ఉంటుంది. ఈ లక్ష్మీ అమ్మవారు ఇచ్చారు. ఈ అమ్మవారికి ఈ ముత్యాల దండ అన్నమాట. ఈ కింద బీడ్స్, ఎమరాల్డ్ బీడ్స్, దానిపైన మళ్ళీ సన్న ముత్యాలు. కొత్త మోడల్ అండి, లేటెస్ట్ కలర్స్, సూపర్ ఐటమ్స్ అన్నమాట. ఇది కూడా మనకి వెయిట్ ఎంత ఉందండి? వెయిట్ మీకు 26 గ్రామ్స్ వెయిట్ అండి. ఓకే, 26 గ్రామ్స్. ఇప్పుడు మనం చూపించిన ప్రతి జ్యువెలరీ సెట్ కూడా అక్కడ బొట్టుమాల దగ్గర నుండి ఇక్కడ ముత్యాల హారం వరకు ప్రతిదీ లైట్ వెయిట్లోనే ఉన్నాయి. అందరికీ రీజనబుల్గా చక్కగా ఈజీగా పర్చేజ్ చేసుకునే విధంగా ఉన్నాయన్నమాట. జ్యువెలరీ అంతా కూడా మనకి 25 గ్రామ్స్లో ఈ హారం ఉంది. ఎంత గ్రాండ్ లుక్ ఉందో చూడండి. ఈ పర్ల్స్ కానీ మధ్యలో వచ్చిన బాల్స్ కానీ ఆటోమేటిక్గా మంచి యూనిక్ లుక్ అనేది మనకి తీసుకొస్తుంది అనమాట. వైట్ కలర్ కాబట్టి ఏ శారీ అయినా కూడా చక్కగా సూట్ అవుతుంది. మనకి లాకెట్ కూడా చూసినట్లయితే ఎంత గ్రాండ్గా ఉందో చూడొచ్చు. లక్ష్మీదేవి అయితే అద్భుతంగా కనిపిస్తున్నారు. చాలా చక్కగా మేకింగ్ అనేది సూపర్గా ఉందని చెప్పాలి. ఇందులో మనకి పచ్చి స్టోన్స్ యూజ్ చేయడం జరిగింది. అలాగే కింద వచ్చేటప్పటికి ఎమరాల్డ్ బీడ్స్ అనేవి యూజ్ చేశారు, ముత్యాలు కూడా యూజ్ చేశారు. స్టోన్ క్వాలిటీ అయితే మనం అసలు అంటే టెన్షన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా మంచి క్వాలిటీ స్టోన్స్ అనేవి యూజ్ చేయడం జరిగిందనమాట. ఫినిషింగ్ కూడా అద్భుతంగా ఉంది. ఇక్కడ మనకి అమ్మవారి లుక్ కానీ మిడిల్లో యూజ్ చేసిన ఈ డిజైన్స్ కానీ కింద
పద్మం కానీ సైడ్స్ ఉన్న ఎలిఫెంట్స్ కానీ చాలా అంటే చాలా మంచి ఫినిషింగ్ ఇచ్చారు. చక్కగా చాలా బాగుంది అండ్ చాలా యూనిక్గా ఉంది అండ్ వెరీ లైట్ వెయిట్ అనమాట. 25 గ్రామ్స్లో ఈ హారం ఉంది. మనకి బిగినింగ్ నుండి చూసిన ప్రతి హారాలు కూడా ఈ ముత్యాల హారాలు, ఈ మాలలు ఇవన్నీ వచ్చేటప్పటికి 25 గ్రామ్స్, అలాగే బొట్టుమాల, కాసుల పేరు ఇవి వచ్చేటప్పటికి అరౌండ్ 80 to 90 గ్రామ్స్ మధ్యలో ఉన్నాయన్నమాట. వెరీ లైట్ వెయిట్లో మనకి ఇంత పెద్ద హారాలు వస్తున్నాయి. సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్ చాలా చక్కగా చేశారు. ఫినిషింగ్ అనేది చాలా బాగుంది అండ్ స్టోన్ క్వాలిటీ, ఎస్పెషల్లీ స్టోన్ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా ఉంది. మంచి క్వాలిటీ కనిపిస్తుంది మనకి. వీడియోలో ఎలా ఉన్నా మీరు డైరెక్ట్గా షాప్ విజిట్ చేసి చూస్తే కనుక మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందన్నమాట. సో హారాలు కలెక్షన్ కొన్ని నేను శాంపిల్స్ చూపించాను. మీరు షాప్కి వస్తే చక్కగా ఇంకా బోల్డ్ అని మోడల్స్ చూడొచ్చు.